అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. 25 ఏళ్లుగా గ్రామం చుట్టూతా చెట్లను పెంచుతున్న ఆయనను చూసి చుట్టూ ఉన్న వాళ్ళంతా పిచ్చోడనుకునే వాళ్ళు. కానీ ప్రస్తుతం ఆ మారిన గ్రామ పరిస్థితులను చూసి ఆ గ్రామ ప్రజలంతా ఆ వ్యక్తిని ట్రీ మ్యాన్ అంటూ కీర్తిస్తున్నారు. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఏంటి వాడికి ఏమైనా పని లేదా, అది జరిగే పనేనా, వాడికి ఏమైనా పిచ్చా అంటూ చుట్టూ ఉన్న వాళ్ళంతా విమర్శిస్తూనే ఉంటారు. అది మంచి పని చేసినప్పుడు. నిజమే కదా, మనము తరచూ చూస్తూనే ఉంటాము. ఇక్కడ కూడా అదే సీన్ రిపీట్ అయ్యిందండి. హర్యానాలోని కైతల్ జిల్లా కిచ్చానా గ్రామానికి చెందిన రాజ్పాల్ అనే 67 సంవత్సరాల వ్యక్తి 1995లో వచ్చిన వరదలలో ఆ గ్రామంలోని చెట్లన్నీ నామరూపాలు లేకుండా కొట్టుకుని పోయాయండి. వాటిని చూసి కలత చెందిన రాజ్పాల్ అప్పటి నుండి మొక్కలు నాటడం ప్రారంభించాడండి. తను పెట్టిన ఆ చెట్లన్నిటికీ ప్రతిరోజు నీళ్లు పోయడం, వాటికి కంచె వేసి ఆ చెట్లన్నీ రక్షించడం, అందుకు గాను ఒక ప్రత్యేక వాహనాన్ని కూడా తీసుకున్నాడు ఆ చెట్ల సంరక్షణ చేయడానికి. అలా ఇప్పటి వరకు 2000కు పైగా చెట్లను రాజ్పాల్ గారు పెంచారండి. తన కొడుకు పోలీస్ ఉద్యోగం చేస్తున్నాడట. తన కోసం నెలకి 10,000 రూపాయలు పంపిస్తారట. ఆ 10,000 రూపాయలలో కొంత ధనాన్ని చెట్ల సంరక్షణకు వినియోగిస్తాడట రాజ్పాల్ గారు. ఇదంతా గమనించిన జిల్లా అటవీ శాఖాధికారి రాజ్పాల్ గారికి 1,00,000 రూపాయలు చెట్ల సంరక్షణ నిమిత్తం ఇచ్చారట. ఇదండి, ఒక మంచి సంకల్పం ఉంటే ఎంతమంది ఎన్ని అన్నా మనం పట్టుదలతో మనం ఇది చెయ్యాలి, ఇది మంచి పని అనుకున్నప్పుడు దాని మీద దృష్టి పెడితే అంత వృద్ధుడు 67 ఏళ్ల ముసలి వ్యక్తి రాజ్పాల్ గారు తను 25 సంవత్సరాల నుండి ఒక దీక్షలాగా 2000 చెట్లను పెంచారండి. కానీ ఈనాటి యువత ఏం చేస్తున్నారు? అన్ని శరీర భాగాలు ఆరోగ్యంగా ఉన్నా ఈ పని చేస్తే లాభమా, ఆ పని చేస్తే లాభమా, ఏది చేస్తే ఏమొస్తుంది అనుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్నారు. అసలు 60 తర్వాత జీవితమే అయిపోయింది అనుకునే వ్యక్తులు ఉంటారు. కానీ తను 67 ఏళ్ల వృద్ధుడు కూడా తను నాటిన మొక్కలు నెక్స్ట్ జనరేషన్ కి ఉపయోగపడాలి, ముందు తరాలు ఆరోగ్యంగా ఉండాలి అనే మంచి సంకల్పంతో ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా తను ఈరోజు ట్రీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇదండి రాజ్పాల్ గారి యొక్క చరిత్ర. ఇలాంటి వారు మనము చూస్తూ ఉంటే కొల్లలు కనిపిస్తారు. మన కోసం మనమే బ్రతకడానికి బరువైన రోజులలో 10 మందికి ఉపయోగపడే ఇలాంటి వాళ్ళను మనము ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉండాలి. దానివల్ల సమాజం ఎంతో బాగుపడుతుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదండి. రాజ్పాల్ గారు చేస్తున్న ఆ మంచి పనికి మనందరము హ్యాట్సప్ చెప్పాలి కదా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బిల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి.